వారికి దీనస్థితే ఎలా అంటే ఇంతవరకు ఏనాడు కూడా వారు చవిడి చూడనటువంటి కష్టాలు. పొగాకు కొనే నాదుడు లేక, రేటు తక్కువ ఎక్కువ తర్వాత సంగతి, అసలు తక్కువ రాకపోవడం, గిట్టుబాటు ధర రాకపోవటమే దుర్మార్గం. అంటే కనీసం తక్కువ ఎక్కువ కొనే నాదుడు కూడా లేకపోవటం, ప్రభుత్వం బాధ్యత తీసుకోకపోవటం, పక్క రాష్ట్రాల్లో పొగాకుని లేదా ఇతర పంటల్ని కేంద్ర ప్రభుత్వం ఎంతో కొంత సాయం రావటం, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం కేంద్రం పట్టించుకోదు, రాష్ట్రం పట్టించుకోదు. పేరుకి మాత్రం డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పని ప్రగల్భాలు పలుకుతారు. డబల్ కాదు, అసలు సింగిల్ కాదు, అసలు ఇంజినే లేకుండా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. కేంద్రం పట్టించుకోదు, రాష్ట్రం పట్టించుకోదు. మరి గాలికి వదిలేసినటువంటి ఈ పరిస్థితిలో కిందటేడు జరిగితే ప్రభుత్వాన్ని నిలదీస్తే, కానీ ఎంతో కొంత రాజకీయంగా ప్రభుత్వ పరంగా సున్నితత్వం ఉంటే కనుక ఖచ్చితంగా ఈ ఏడన్నా జాగ్రత్తలు తీసుకుంటారు. అరే కిందటేడు తీసుకోలేకపోయామే, ఈ ఏడన్నా పట్టించుకుందాం, జగన్ మళ్ళీ బజారెక్కి మనల్ని విమర్శిస్తాడు, మన తప్పుల్ని ప్రజలకి మనని ఓడదీసి నుంచో పెడతాడు బజార్లో అని చెప్పిన జాగ్రత్త తీసుకుంటారు. కానీ అధికారం మదం దిగనటువంటి ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం కూడా పొగాకు రైతుల గురించి పట్టించుకోకుండా వాళ్ళ జీవితాలని, వాళ్ళ పంటల్ని గాలికి వదిలి వాళ్ళు చస్తే చచ్చారులే అనేటువంటి చోద్యం చూసే పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజల తరపున గొంతెత్తాల్సినటువంటి ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తాడు? వెళ్ళాలి కదా. దేవరపల్లిలోని ఆక్షన్ కేంద్రానికి, పొగాకు వేలం కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలించి రైతుల ఇక్కట్లను విని ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దామని చెప్పని అక్కడికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి భద్రతని గాలికి వదిలేసినటువంటి ప్రభుత్వం, హోంశాఖ ఉద్దేశపూర్వకంగా Z+ కేటగిరీ భద్రత ఉన్నటువంటి అధికారికంగా Z+ కేటగిరీ భద్రత ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి భద్రతని హోంశాఖ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయటం. ఈ రాష్ట్ర డీజీపీ కానీ లేదా జిల్లా ఎస్పీ కానీ Z+ కేటగిరీ భద్రతా సౌకర్యం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి భద్రతా పర్యవేక్షణని ఆ బాధ్యతను తీసుకోరా ఎస్పీ కానీ డీజీపీ కానీ అని అడుగుతున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు జగన్మోహన్ రెడ్డి గారి భద్రత గురించి మాత్రం వారికి బాధ్యత ఉండదు, పట్టించుకోరు, గాలికి వదిలేస్తారు. కానీ జగన్ గారి సభలకు మాత్రం జనం రాకుండా మొత్తం ఆ చుట్టుపక్కల 4-5 కిలోమీటర్లు దాటిన కాడి నుంచి అంచెలంచెలుగా బ్యారికేడ్లు పెడతారు, వందల మంది పోలీసులను వేస్తారు. కానీ Z+ కేటగిరీ ఉన్నటువంటి ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హెలికాప్టర్ దగ్గర భద్రత ఉండదు. అలాగే పర్యటన అడుగడుగున ఒక్క పోలీసు కానరాడు, ఒక్క పోలీసు కూడా కానరాడు. 10ల సంఖ్యలో బ్యారికేడ్లు మాత్రం పెడతారు జనాన్ని అడ్డం కొడతాకి. కానీ ఏం చేస్తారు ప్రజలు? కష్టాలు చెప్పుకుంటాక, లేదా ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయటాక, ఈ ప్రభుత్వం మీద ఏహ్యభావాన్ని వెళ్ళగక్కటాకో, లేదా ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాలకి గాయపడినటువంటి వారు తమ ప్రేమని ప్రతిపక్ష నాయకుడి మీద చూపించటాకో, పొలాల్లోంచి, తుప్పల్లోంచి, దుబ్బల్లోంచి ఎలా పడితే అడ్డదిడ్డంగా కాలువల్లోంచి ఎక్కడ పడితే అక్కడ దూకుతాం అన్నీ మనం చూస్తున్నాం.
ఇవాళ ఈనాడు, జ్యోతి లేదా ఈటీవీ, ఏబిఎన్, టీవీ5, మహా ఇయ్యం ఉంటే